వెల్కమ్ టు టీ షాట్. దిస్ ఈస్ ఫనీశ్వర్. మై డియర్ ఫ్రెండ్స్, పేదరికం, నిరుద్యోగం అన్నటువంటి చాప్టర్లో నిరుద్యోగ పథకాలు అన్నటువంటి వాటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మరి గతంలో నిరుద్యోగ పథకాలు అంటే గత వీడియోస్లో చూస్తే కొన్ని మనం చూసాం. మరి ఇప్పుడు ఈ వీడియోలో సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన అన్నటువంటి పథకం గురించి మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామయ్యా అంటే సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన అన్నటువంటి పథకం గురించి మనం డిస్కస్ చేయడం అన్నటువంటి జరుగుతుంది. మరి సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజనని SGRYగా చెప్తున్నారు. మరి SGRY చూసినట్లయితే 2001 సెప్టెంబర్ 5వ తేదీన 2001 సెప్టెంబర్ 25న దీన్ని లాంచ్ చేయడం అన్నటువంటిది జరిగింది. మరి ఆహార భద్రత, ఈ పథకం ఆహార భద్రతను కల్పించేందుకు ప్రారంభించారు. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే ఆహార భద్రతను కల్పించడం. ఈ పథకాన్ని ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందయ్యా అంటే ఆహార భద్రతను కల్పించడం కొరకు ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే జవహర్ గ్రామ సమృద్ధి యోజన మరియు ఉపాధి హామీ పథకం అన్నటువంటి రెండు పథకాలను కలిపి ఈ SGRYగా మార్చడం అన్నటువంటిది జరిగింది. సో జవహర్ గ్రామ సమృద్ధి యోజన JGSY అనేటువంటిది ఒక పథకము. అదేవిధంగా ఉపాధి హామీ పథకము ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ అన్నటువంటిది ఇంకొక పథకము. దీన్ని EAS అంటున్నారు, అంటే ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్. ఈ రెండు పథకాల కలయిక వల్ల ఏర్పడినటువంటిదే SGRY అని మనం చెప్తున్నాం. మరి ఇక్కడ ఈ రెండు పథకాల వల్ల మీరు ఒకసారి గమనించండి, ఎగ్జామ్లో మనకు చాలా మటుకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారయ్యా అంటే ఏ రెండు పథకాల కలయిక వల్ల ఏర్పడుతున్నాయి అన్నటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ SGRY అన్నటువంటి దాన్ని చూసినట్లయితే మనము ఎలా ఏర్పడుతుందయ్యా ఈ పథకము అంటే JGSY మరియు EAS అన్నటువంటి వాటికి సంబంధించి. సో JGSY EAS అన్న రెండు పథకాల కలయిక వల్ల ఏర్పడుతుంది. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారయ్యా అంటే 2001 సెప్టెంబర్ 25వ తేదీన ఈ పథకాన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. మరి దీనిని 2006 ఫిబ్రవరి 22న NREGP పథకం అన్నటువంటిది ఒక పెద్ద పథకం వచ్చింది, NREGP అనేటువంటి పథకం. ఈ పథకంలో దీన్ని విలీనం చేయడం అన్నటువంటిది జరిగింది. ఎప్పుడు విలీనం చేశారు? 2006 ఫిబ్రవరి 2న దీన్ని విలీనం చేయడం జరిగింది. ఈ 2006 ఫిబ్రవరి 2వ తేదీనే NREGP అన్నటువంటి పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ NREGP పథకంలో ఈ SGRY అన్నటువంటి పథకాన్ని కూడా కలపడం అన్నటువంటిది జరిగింది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఈ SGRY అన్నటువంటి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే ఆహార భద్రతను కల్పించడం. ఈ పథకాన్ని ఎప్పుడు లాంచ్ చేశారయ్యా అంటే సెప్టెంబర్ 2001 ఏ రెండు పథకాల కలయిక వల్ల SGSRY ఏర్పాటు చేశారంటే JGSY EASY అనేటువంటి రెండు పథకాల వల్ల ఈ పథకం ఏర్పడింది. మరి ఈ పథకం ఎందులో విలీనమైంది? NREGPలో విలీనమైంది. ఎప్పుడు విలీనమైంది? 2026 ఫిబ్రవరి 2న ఇది NREGPలో విలీనమైనట్లుగా మనం తెలుస్తున్నాం. ఇకపోతే JGSY అన్నటువంటి దాన్ని చదువుదాం. జవహర్ గ్రామ సమృద్ధి యోజన. జవహర్ గ్రామ సమృద్ధి యోజన అన్నటువంటి పథకాన్ని మనం చదువుతున్నాం. ఈ జవహర్ గ్రామ సమృద్ధి యోజనను 1999 ఏప్రిల్ 1వ తేదీన తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. ఎప్పుడు దీన్ని తీసుకొచ్చారయ్యా అంటే 1999 ఏప్రిల్ 1న ఈ పథకం తీసుకురావడం అంటూ జరిగింది. మరి దీన్ని మనం గమనించినట్లయితే సో జవహర్ రోజ్గార్ యోజన కార్యక్రమం 1999 ఏప్రిల్ 1న పునఃస్వీకరించి జవహర్ గ్రామ సమృద్ధి యోజనగా మార్పు చేయబడింది. మరి ఈ పథకం చూసినట్లయితే గ్రామాలలో అవస్థాపన సౌకర్యాలను కల్పించడానికి ఉద్దేశించబడింది. ఎందుకు JGSY ఉద్దేశించబడిందయ్యా అంటే గ్రామాలలో అవస్థాపన సౌకర్యాలను కల్పించడానికి ఉద్దేశించబడింది. గ్రామాలలో
అవస్థాపన సౌకర్యాలను కల్పించడానికి ఉద్దేశించిన పథకం ఏదయ్యా అంటే జేజీఎస్వై అని మనం చెప్తున్నాం. అదేవిధంగా జవహర్ గ్రామ సమృద్ధి యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే గ్రామాలలో అవస్థాపన సౌకర్యాలను కల్పించడం. మరి ఇందులో భాగంగా ఏం చేస్తారు అంటే ఈ పథకంలో భాగంగా మనం చూసినట్లయితే గతంలో నిర్మించినటువంటి ఉమ్మడి ఆస్తి వనరులను సక్రమంగా యాజమాన్యం చేయడం అన్నటువంటిది ఒక అంశం. అదేవిధంగా షెడ్యూల్ కులాల, షెడ్యూల్ జాతుల, వికలాంగులకు మరియు గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు. సో ఈ ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నారో, అదేవిధంగా ఇక్కడ జాతులు అంటే షెడ్యూల్డ్ జాతులని మనం అర్థం చేసుకోవాలి. సో ఎస్టీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఎస్సీలు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా దివ్యాంగులు. సో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీరికి గ్రామాలలో గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించడం కొరకు ఎక్కడ కల్పిస్తున్నారు? గ్రామాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఎవరికి కల్పిస్తున్నారయ్యా అంటే సో గతంలో నిర్మించినటువంటి ఉమ్మడి ఆస్తి వనరుల సక్రమంగా యాజమాన్యం చేయడమే కాదండి, ఎస్జీఎస్వైలో ఎస్సీలకు, ఎస్టీలకు, దివ్యాంగులకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం అన్నటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికే ఉద్దేశించినటువంటి పథకమే జవహర్ గ్రామ సమృద్ధి యోజన. ఇక మనం జవహర్ గ్రామ సమృద్ధి యోజన యొక్క ఉద్దేశం ఏమి అని అడుగుతారండి. మనం జవహర్ గ్రామ సమృద్ధి యోజన యొక్క ఉద్దేశాన్ని తెలపండి లేదా ఉద్దేశం ఏమి అంటే మనం ఖచ్చితంగా చూసినట్లయితే ఒకటి ఇందులో ఉద్దేశాల్లో చూసినట్లయితే గతంలో నిర్మించినటువంటి ఉమ్మడి ఆస్తి వనరులను సక్రమంగా యాజమాన్యం చేయడం ఒకటి, రెండోది షెడ్యూల్ కులాల వారికి, మూడోది షెడ్యూల్ జాతుల వారికి, నాలుగోది వికలాంగులకు గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడము. సో అంటే ఎస్సీలకు, ఎస్టీలకు, దివ్యాంగులకు గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారు. సో గ్రామీణ ప్రాంతాలలో సో ఎవరెవరు కల్పిస్తున్నారంటే ఎస్సీలకు, ఎస్టీలకు మరియు దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి ఉద్దేశించినటువంటి పథకమే జవహర్ గ్రామ సమృద్ధి యోజన అంటున్నారు. ఇక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. మై డియర్ స్టూడెంట్స్, ఖచ్చితంగా ఈ పథకం నుంచి మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ద వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్స్. దీన్ని నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అంటున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే ఎన్ఆర్ఈజీపీ ఉందండి, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. సో దీన్ని చూసినట్లయితే జనరల్గా ఈ పథకం ఏర్పడింది ఎక్కడయ్యా అంటే 2006 ఫిబ్రవరిలో అనంతపూర్ జిల్లాలోని బండ్లపల్లి గ్రామంలో దీనిని ప్రారంభించడం అన్నటువంటిది జరిగింది. అయితే ప్రారంభించడానికి ముందుగానే పార్లమెంట్లో ఒక చట్టం అన్నటువంటిది చేసి ఆ చట్టం ద్వారా దీనిని ప్రారంభించడం అన్నటువంటిది జరిగింది. ఆ చట్టం ఏంటి, ఎప్పుడు చేశారయ్యా అంటే 2005 సంవత్సరము సెప్టెంబర్ 7న 2005 సెప్టెంబర్ 7న పార్లమెంటులో మనకు ఒక చట్టం చేయబడింది. ఆ చట్టం పేరే ఎన్ఆర్ఈజీపీ యాక్ట్ అంటున్నారు. ఆ చట్టం పేరే ఎన్ఆర్ఈజీపీ యాక్ట్ అంటున్నారు. సో ఈ ఎన్ఆర్ఈజీపీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2005 సెప్టెంబర్ 7న వచ్చింది. సో అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, ముందుగా చట్టం చేసిన తర్వాతనే పథకాన్ని ప్రారంభించడం అన్నటువంటిది జరిగింది. భారతదేశంలో చట్టబద్ధత కలిగినటువంటి ఏకైక పథకం ఏదయ్యా అంటే ఈ ఎన్ఆర్ఈజీపీ స్కీమ్నే మనం చెప్తున్నాం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ప్రస్తుతం చట్టబద్ధత కలిగినటువంటి ఏకైక పథకంగా దీన్ని చెప్తున్నాం. దీనికి చట్టబద్ధత ఎప్పుడు వచ్చింది? పార్లమెంట్లో దీని చట్టం ఎప్పుడు చేయబడినదయ్యా అంటే ఎన్ఆర్ఈజీపీ యాక్ట్ అంటున్నారు. సో ఈ ఎన్ఆర్ఈజీపీ యాక్ట్ అన్నటువంటిది 2005 సెప్టెంబర్ 7న చేయబడింది. ఇక ప్రారంభించింది ఎప్పుడయ్యా అంటే 2006 ఫిబ్రవరి 2, అంటే 2006 ఫిబ్రవరి 2 నుంచి ఈ పథకం అమలు చేస్తున్నారు. అయితే అమలుకు ముందుగానే ఎన్ఆర్ఈజీపీ యాక్ట్ ద్వారా ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. మరి భారతదేశం మొత్తం మీద దీన్ని ఎక్కడ అమలు చేశారయ్యా అంటే సో ఆ భారతదేశం మొత్తం మీద చూసినట్లయితే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా, ఆనాడు అనంతపురం జిల్లా అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉండింది. ఆ అనంతపురం జిల్లాలోని బండ్లపల్లి అన్నటువంటి గ్రామంలో, అనంతపురం జిల్లాలోని బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో మొదటగా 2006 ఫిబ్రవరి 2న ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి చేత దీన్ని ప్రారంభించడం అన్నటువంటిది జరిగింది. దీన్ని ఎవరు ప్రారంభించారయ్యా అంటే, ఆనాటి ప్రధానమంత్రిగా ఎవరైతే ఉన్నారో, ఈ మన్మోహన్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఈ పథకాన్ని ప్రారంభించడం అన్నటువంటిది జరిగింది. మరి ఇది 2000 ఫిబ్రవరి 2న దేశ ప్రధాని, స్వయంగా దేశ ప్రధానే వచ్చి బండ్లపల్లి గ్రామము అనంతపురం జిల్లాలో దీన్ని ప్రారంభించడం అన్నటువంటిది జరిగింది. ఇకపోతే ఈ పథకం 2016 ఫిబ్రవరి నాటికి 10 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎన్ఆర్ఈజీపీలో ఏ పథకాలు, ఏ 2 పథకాల కలయిక వల్ల ఎన్ఆర్ఈజీపీ ఏర్పడింది. ఈ 2 పథకాల వల్ల ఏర్పడిందయ్యా అంటే, ఎన్ఆర్ఈజీపీ యాక్ట్ అన్నటువంటి దాన్ని మనం పూర్తిగా చదివినప్పుడు ఎస్జిఆర్వై అన్నటువంటి ఒక పథకం, దీన్నే మనం ఏమంటున్నామయ్యా అంటే సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన మరియు జాతీయ పనికి ఆహార పథకం, నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ అనేటువంటి ఒక ప్రోగ్రాం ఉంది. ఏ 2 జాతీయ ఉపాధి హామీ పథకం అన్నటువంటి పథకంలో 2 పథకాలు కలిసి ఉన్నాయి. ఏంటి ఆ 2 పథకాలంటే, ఒకటి ఎస్జిఆర్వై, దీన్నే మనం ఏమని పిలుస్తున్నాం, సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన అని పిలుస్తున్నాం. ఇక రెండో పథకం ఏంటయ్యా అంటే జాతీయ పనికి ఆహార పథకం, ఎన్ఎఫ్డబ్ల్యూపి, నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ అంటారండి. నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్. ఈ 2 పథకాల కలయిక వల్ల, ఏ 2 పథకాల కలయిక వల్ల, ఎస్జిఆర్వై ప్లస్ ఎన్ఎఫ్డబ్ల్యూపి అను 2 పథకాల కలయిక వలన ఏర్పడినటువంటిదే ఎన్ఆర్ఈజీపీ. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంగా దీన్ని పిలుస్తున్నాం. ఉపాధి హామీ పథకంగా ఇది ప్రాచుర్యం పొందింది. విలేజెస్లో అయితే, జిల్లాల్లో అయితే దీన్ని మొరటుగా కరువు పని అని కూడా పిలవడం జరుగుతుందండి సాధారణ భాషలో. మరి ఇక్కడ ఈ ఎన్ఆర్ఈజీపీ అన్నటువంటి దాన్ని చూస్తే ఎస్జిఆర్వై మరియు ఎన్ఎఫ్డబ్ల్యూపి అన్నటువంటి 2 పథకాలు కలిసి ఏర్పడింది. మరి దీన్ని ఏర్పాటు చేసిన రోజు అనగా 2006 ఫిబ్రవరిలో చూసినట్లయితే ఇది 200 జిల్లాలలో ఈ పథకాన్ని మనం తీసుకొచ్చారు. అంటే ప్రారంభ రోజులో భారతదేశం అంతా విస్తరింప చేయలేదు. భారతదేశంలో ఎంపిక చేయబడినటువంటి 200 జిల్లాల్లో మాత్రమే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో ఎంపిక చేయబడినటువంటి 200 జిల్లాల్లో మాత్రమే ఈ పథకాన్ని ప్రారంభించడం అన్నటువంటిది జరిగింది. ప్రస్తుతం చూసినట్లయితే దేశంలో అన్ని జిల్లాల్లో దీన్ని విస్తరించడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ ఎన్ఆర్ఈజీపీ పథకాన్ని ఎవరు అమలు చేస్తున్నారు, అమలు చేసేటువంటి అధికారం ఎవరికి ఉందయ్యా అంటే, దీనిని అమలు చేసేటువంటి అధికారము గ్రామీణాభివృద్ధి శాఖ వారికి ఉంది. గ్రామీణాభివృద్ధి శాఖ వారు ఈ పథకాన్ని అమలు చేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఎన్ఆర్ఈజీపీ పథకాన్ని అమలు ఎవరు చేస్తున్నారు, అమలు చేసేటువంటి అథారిటీ ఎవరికి ఉన్నాయా అంటే, గ్రామీణ ఉపాధి హామీని అమలు చేసేటువంటి పథకం అథారిటీ గ్రామీణాభివృద్ధి శాఖకు మాత్రమే ఉంది. రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అన్నటువంటిది ఎన్ఆర్ఈజీపీని అమలు చేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ పథకం రైట్ టు వర్క్ అన్నటువంటి దాన్ని లక్ష్యంగా సాధిస్తుంది. అంటే పని చేయడం అన్నటువంటిది హక్కు పని చేయడాన్ని హక్కుగా ఈ పథకంలో మనం లక్ష్యంగా భావిస్తున్నాం. ఈ పథకంలో నైపుణ్యం లేనటువంటి శ్రామికులకు, ఇక్కడ నేను చాలా సందర్భాల్లో మనం డిస్కస్ చేసాం, శ్రామికులను కూడా మనం స్కిల్డ్ లేబర్, అన్స్కిల్డ్ లేబర్లను డివైడ్ చేస్తాం. అంటే నైపుణ్యం ఉన్నటువంటి శ్రామికులు, నైపుణ్యం లేనటువంటి శ్రామికులని మనం 2గా విభజించడం అన్నటువంటిది జరుగుతుంది. ఈ ఎన్ఆర్ఈజీపీ పథకం అన్నటువంటిది నైపుణ్యం లేనటువంటి శ్రామికులకు వేతన ఉపాధిని కల్పించడానికి ఏర్పాటు చేయబడినటువంటిది. ఈ విధంగా వేతన ఉపాధిని కల్పించడం ద్వారా సామాజిక ఆస్తులను అభివృద్ధి చేస్తారు. ఎన్ఆర్ఈజీపీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే, నైపుణ్యం లేనటువంటి శ్రామికులకు వేతన ఉపాధిని కల్పించడం,
ఇక రాష్ట్రాలు గుర్తించబడినటువంటి శ్రామికులకు ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పని కల్పించేటువంటిది ఇందులో ప్రధాన ఉద్దేశం. ఇది ఎన్ని రోజుల పని కల్పిస్తుందయ్యా అంటే 100 రోజుల పనిని కల్పించడం అన్నటువంటిది ఈ ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశం. రాష్ట్రాలు గుర్తించబడినటువంటి శ్రామికులకు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల వేతనం కల్పించేటువంటి ఉద్దేశం. 100 రోజులే ఎందుకన్నారంటే ఇది ఎక్కువగా అన్స్కిల్డ్ లేబర్స్ అనేటువంటి వారు వ్యవసాయ రంగంలో ఉంటారు కాబట్టి ఈ వ్యవసాయ రంగంలో ఉండేటువంటి అన్స్కిల్డ్ లేబర్కి సంవత్సరానికి సాధారణంగా 3 నెలలు ఎలాంటి వ్యవసాయ పనులు ఉండవు. అందుకోసమే ఆ 3 నెలలు వ్యవసాయ పనులు లేనటువంటి కాలంలో కనీసం ఆ 3 నెలలు వారికి కావాల్సినటువంటి కనీస అవసరాలను తీర్చుకునే విధంగా ఆర్థిక భద్రతను ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈ పథకం 100 రోజులుగా నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. 100 రోజులుగా నిర్ణయించడం జరిగింది. ఇక ఎన్ఆర్ఈజీపీ అన్నటువంటి దాన్ని చూసినట్లయితే మనం చెప్పుకున్నాం చట్టబద్ధత కలిగినటువంటి ఏకైక పథకం. ఈ ఉపాధి కోసం అప్లై చేసినటువంటి తర్వాత దీన్ని జాబ్ కార్డ్ అంటారు. ఎవరైతే ఎన్ఆర్ఈజీపీకి సంబంధించినటువంటి జాబ్ కార్డ్ అప్లై చేసుకున్నారో ఆ జాబ్ కార్డ్ అప్లై చేసుకున్నటువంటి వారికి 15 రోజులలోపు కనీసం 15 రోజులలోపు ఖచ్చితంగా పనిని కల్పించాలి. సో 15 రోజుల్లోపు అంటే ఈరోజు ఎంటర్ అయింది, ఈరోజు 2వ తేదీ అనుకుందాం. సో ఈరోజు ఎంటర్ అయ్యింది, ఈ రోజు నుంచి 15 రోజులు అంటే 17వ తేదీలోపు వారికి ఖచ్చితంగా పనిని కల్పించాలి. ఒకవేళ పనిని కల్పించకపోతే ప్రభుత్వం వారే నిరుద్యోగ భృతిని చెల్లించాల్సి ఉంటుంది. సో పనిని కల్పించనిచో నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుంది. ఇక తర్వాత చూసినట్లయితే మరి 15 రోజులు అయిపోయింది, పని కల్పించలేదు. 15 రోజుల నుంచి 30 రోజుల వరకు వేతనంలో 1/4 వంతు అనగా 25%. అంటే వారికి ఒక్క రోజుకు వచ్చేటువంటి వేతనములో 1/4 వంతు అనగా 25% కాంపెన్సేషన్ నష్టపరిహారంగా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ 30 రోజులు దాటితే 50%తో నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుంది. అంటే రిజిస్టర్డ్ అయినటువంటి 15 రోజుల వరకు ఏమీ ఉండదు. రిజిస్టర్ అయినటువంటి 15 రోజుల్లోపు ఏదో ఒక చోట వారికి పని కల్పించాలి. ఈ 15 రోజులు దాటిపోతే ఇక్కడి నుంచి 30 రోజుల వరకు 25% అనగా 1/4 వంతు సో వీరికి కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారం కింద నిరుద్యోగ భృతిని చెల్లించాల్సి ఉంటుంది. 30 రోజులు కూడా దాటిపోతే 50% అంటే 1/2 వంతు 50% నిరుద్యోగ భృతిని చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఎన్ఆర్ఈజీపీకి నిధుల గురించి మనం మాట్లాడాల్సి వస్తే నిధుల గురించి చర్చించాల్సినప్పుడు 90:10% నిధులు అందించడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఏమో తన వాటాగా 90% నిధులను కేంద్రం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాగా 10% నిధులనే ఇవ్వడం అంటూ జరుగుతుంది. అయితే ఈ పథకం అమలు బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలిపెట్టారు. ఈ పథకాన్ని అమలు చేసేటువంటి బాధ్యత ఎవరికి ఇచ్చారయ్యా అంటే రాష్ట్ర ప్రభుత్వాలకే ఇవ్వడం అంటూ జరిగింది. మరి ప్రస్తుతం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అంటే కొత్తగా జిల్లాలు విభజించకముందు 13 జిల్లాల్లో అమలు చేయబడింది. మరి తెలంగాణలో కూడా అన్ని చోట్ల అమలు చేయబడుతుంది. ఇక మన రాష్ట్రంలో చూస్తే అన్ని చోట్ల అమలు చేయబడుతుంది. ఈ పథకము అక్టోబర్ 2వ తేదీ 2009వ సంవత్సరం నుండి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీగా పిలువబడుతుంది. ఎందుకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిగా 2009లో నుంచి పిలువబడుతుందంటే ఆనాడు మహాత్ముడి 140వ బర్త్డే అన్నటువంటిది జరుగుతుంది. ఆనాడు చూసినట్లయితే మహాత్మా గాంధీ యొక్క 140వ జన్మదినాన్ని పురస్కరించుకొని 2009 అక్టోబర్ 20 నుంచి దీనికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పేరు మార్చడం జరిగింది. అంతవరకు సో ఎన్ఆర్ఈజీపీ అన్నటువంటిది ఉండేది 2009 అక్టోబర్ 2 నుంచి ఎంజీఎన్ఆర్ఈజీపీఎస్గా దీన్ని పిలవడం జరుగుతుంది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్తున్నారు. కొన్ని చోట్ల గ్యారంటీ ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తారు, తప్పు లేదండి. సో 2009 నాటికి మహాత్మా గాంధీకి 140 సంవత్సరాలు నిండినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని
మహాత్మా గాంధీ పేరుని ఈ పథకానికి పెట్టడం అన్నటువంటిది జరిగింది. అప్పటి నుంచి ఎన్ఆర్ఈజీపీ కాస్త ఎంజీఎన్ఆర్ఈజీపీగా మారింది. ఎంజీఎన్ఆర్ఈజీపీ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని అర్థం అండి. మరి ఈ పథకాన్ని చూసినట్లయితే దేశంలోని కరువు పీడిత మరియు వెనకబడినటువంటి జిల్లాల్లో ప్రవేశపెట్టారు. యాక్చువల్గా ఇది స్టార్టింగ్లోనే 200 జిల్లాలతో వచ్చింది. సో స్టార్టింగ్లోనే వెనకబడినటువంటి 200 జిల్లాల్లో దీన్ని దేశం మొత్తం తీసుకొచ్చారు. ప్రస్తుతం అన్ని కరువు ప్రాంతాలలో ఇది ఉందండి. అన్ని కరువు పీడిత జిల్లాలకు ఈ పథకం అన్నటువంటిది విస్తరింపజేయడం జరిగింది. మరి ఒకవేళ ఎవరైతే పనికి అప్లై చేసుకుంటారో ఆ పని కల్పించేటప్పుడు వారికి 5 కిలోమీటర్ల పరిధిలోనే ఉపాధిని చూపించాలి. ప్రభుత్వం వారు జాబ్ రిజిస్టర్ అయినటువంటి వ్యక్తికి, పని కోసం పేరుని నమోదు చేసుకున్నటువంటి వ్యక్తికి 15 రోజుల్లోపే పని కల్పిస్తారు. ఈ కల్పించేటువంటి పని కూడా అతని నివాస స్థలానికి 5 కిలోమీటర్ల పరిధిలోనే పని కల్పించాల్సినటువంటి విధంగా పథకంలో పేర్కొంటుంది. అంటే అంతకన్నా ఎక్కువ దూరం ఉన్నట్లయితే రవాణా భత్యము లేదా రవాణా సౌకర్యాలు ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది, ప్రభుత్వమే కల్పించాల్సి ఉంటుంది. 5 కిలోమీటర్ల వరకు అయితే వారు పని చేసుకొని నడుచుకుంటూ ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతకన్నా ఎక్కువ అయితే రవాణా సమస్యలు ఏర్పడతాయని వారికి రవాణా మరియు భత్యము లేదా రవాణా సౌకర్యాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించేటువంటి విధంగా ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక చూసినట్లయితే ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి చెందినటువంటి బెల్జియం దేశస్థుడు ప్రొఫెసర్ జాన్ డ్రీచ్ ఎన్ఆర్ఈజీపీ పథకం యొక్క నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు. ఇక్కడ ఎన్ఆర్ఈజీ పథకం నిర్మాణానికి సంబంధించి కీలక పాత్రను ఎవరు పోషించారయ్యా అంటే ప్రొఫెసర్ జాన్ డ్రీచ్ అనేటువంటి వ్యక్తి. ఈ ప్రొఫెసర్ జాన్ డ్రీచ్ ఎవరయ్యా అంటే బెల్జియం దేశానికి చెందుతున్నాడు. అయితే వీరు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యొక్క స్టూడెంట్. అంటే బెల్జియం నుంచి వచ్చి ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకుంటూ ఈ ఎన్ఆర్ఈజీపీ పథకం యొక్క నిర్మాణంలో కీలక పాత్రను పోషించడం అన్నటువంటిది జరిగింది. మరి ఉపాధి కూలీల వేతనాల రేట్లను వ్యవసాయదారుల వినియోగ ధరల సూచి అన్నటువంటి ద్వారా నిర్ణయించడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఈ ఉపాధి హామీ పథకంలో ఉపాధికి వచ్చేటువంటి కూలీలకు ఎంత వేతనాన్ని ఇవ్వాలి, ఈ వేతన రేట్లను ఎలా నిర్ణయిస్తారయ్యా అంటే ఈ వేతన రేట్లను వ్యవసాయదారుల వినియోగ ధరల సూచి CPIAL ద్వారా నిర్ణయించడం అన్నటువంటిది జరుగుతుంది. ప్రస్తుతం 2 రాష్ట్రాలలో రోజుకు 205 రూపాయల వేతనాన్ని చెల్లిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే ఒక రోజు వేతనంగా 205 రూపాయలని ఒక రోజు వేతనంగా చెల్లించడం అన్నటువంటిది జరుగుతుంది. కూలీల వేతనాలను పోస్టాఫీస్ ఖాతాల ద్వారా 15 రోజులకు ఒకసారి చెల్లించడం జరుగుతుంది. అంటే కూలీల వేతనాల బ్యాంక్ అకౌంట్కి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఏదైతే ఉందో పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి 15 డేస్ లోపు, అంటే పని చేసినటువంటి 15 డేస్ లోపు అకౌంట్లో కూలీల డబ్బు పడేటట్లుగా ఇందులో చేయడం అన్నటువంటిది జరిగింది. సో ఇక నిధుల విషయానికి వస్తే కూలీల వేతనాలు మరియు పనిముట్ల కోసం 60:40 నిష్పత్తిలో ఖర్చు చేస్తారు. నిధుల విషయానికి వచ్చినప్పుడు మనం మొదటగా 90% నిధులు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పుకున్నాం. కానీ వేతనాలు పనిముట్ల కోసం చూసినట్లయితే 60:70 నిష్పత్తిలో పంచుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. 60 అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క షేర్, 40 అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్గా మనం గుర్తుంచుకోవాలి. ఇక ఎన్ఆర్ఈజీపీ ద్వారా సాధించగలిగినటువంటి లక్ష్యాలు ఏంటి, అసలు ఏమైనా ఉన్నాయా అంటే ఎన్ఆర్ఈజీపీ పథకం యొక్క సాధించగలిగినటువంటి లక్ష్యాలు అన్నటువంటి చూసినట్లయితే ఆర్థిక భద్రత, గ్రామీణ ఆస్తుల సృష్టి, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ స్త్రీ సాధికారికత, వలసలను నియంత్రించుట, సామాజిక
సమానత్వాన్ని సాధించుట. ఇవన్నీ కూడా ఎన్ఆర్ఈజీపీ లక్ష్యాలండి. ఈ లక్ష్యాలు చాలాసార్లు అడిగారండి. ఎన్ఆర్ఈజీపీ క్రింది వాటిలో ఎన్ఆర్ఈజీపీ యొక్క లక్ష్యం కాని దాన్ని గుర్తించండి అంటారు, లేదా క్రింది వారిలో ఎన్ఆర్ఈజీపీ యొక్క లక్ష్యం ఏంటి అంటారు. ఆర్థిక భద్రత, గ్రామీణ ఆస్తుల సృష్టి, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ స్త్రీల సాధికారికత, వలసల నియంత్రణ, సామాజిక సమానత్వాన్ని సాధించడం అన్నటువంటిది ఈ పథకం యొక్క లక్ష్యంగా చెప్పుకుంటున్నారు. మరి స్త్రీ పురుషులకు సమాన వేతనమే ఇందులో చెల్లించడం అన్నటువంటి జరుగుతుంది. స్త్రీ పురుషులకు సమాన వేతనం చెల్లిస్తారు. లబ్ధిదారుల విషయంలో 33% ఉమెన్స్ ఉంటారు. లబ్ధిదారుల విషయంలో చూసినట్లయితే 33% స్త్రీలను తీసుకోవాలి, వారికి రిజర్వేషన్ అనవచ్చు మనం. ఈ పథకంలో ఎలాంటి మధ్యవర్తులకు తావు లేదు. పనిచేసేటువంటి ప్రాంతాల్లో కూలీలకు అవసరమయ్యేటువంటి సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. అందులో చూసినట్లయితే కూలీల కొరకు త్రాగునీరుని కల్పించాలి, వారి పిల్లలకు సంరక్షణ ఇవ్వాలి, సో నీడ పట్టుననే పని ఉండేటట్లుగా చూడాలన్నటువంటిది ఉంది. ఇక ఏవైనా ఫిర్యాదులను పరిష్కరించడానికి వస్తే ఒక ప్రత్యేకమైనటువంటి టోల్ ఫ్రీ నంబర్ కలదు. దాన్ని మనం ఈ విధంగా చెప్తున్నాం, 1800-200-4455 అన్నటువంటి టోల్ ఫ్రీ నంబర్ని ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక చూసినట్లయితే ఈ ఎపిసోడ్కి సంబంధించినటువంటి దాంట్లో మనం ఇక్కడి నుంచి చూస్తున్నాం సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన అని చూస్తున్నాం. ఈ సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన అన్నటువంటిది 2001 సెప్టెంబర్ 25న ప్రారంభమైంది. ఆ తర్వాత మనం జవహర్ గ్రామ సమృద్ధి యోజన అన్నటువంటి దాన్ని చూసాం. ఇది 1999 ఏప్రిల్ 1లో దీన్ని ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. మరి షెడ్యూల్ కులాల వారికి, షెడ్యూల్ జాతుల వారికి, దివ్యాంగులకు గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారు. ఇక జాతీయ ఉపాధి హామీ పథకం చూస్తున్నాం. దీన్ని 2006 ఫిబ్రవరి 2న ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారయ్యా అంటే బండ్లపల్లి అనేటువంటి గ్రామం, అనంతపూర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. మరి ఇందులో ఏ రెండు పథకాలు కలిసి ఉన్నాయంటే ఎస్జిఆర్వై మరియు ఎన్ఎఫ్డబ్ల్యూపి అన్నటువంటిది ఇందులో కలిసి ఉండడం అన్నటువంటిది జరిగింది. మరి మొదటగా 200 జిల్లాలలో ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ పథకం చూసినట్లయితే నైపుణ్యం లేనటువంటి శ్రామికులకు వేతన ఉపాధిని కల్పించడం ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. సంవత్సరంలో కనీసం 100 రోజుల పనిని కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో కల్పిస్తున్నారు. మరి దేశంలో చట్టబద్ధత కలిగినటువంటి ఏకైక పథకంగా దీన్ని చెప్తున్నారు. నిధుల విషయానికి వస్తే 90:10%లో నిధులు పంచుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక 2009 అక్టోబర్ నుంచి ఎంజీఎన్ఆర్ఈగా దీన్ని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీగా మార్చడం అన్నటువంటిది జరిగింది. ఇక ఎవరు దీన్ని నిర్మాణంలో కీలక పాత్ర వహించారయ్యా అంటే ప్రొఫెసర్ జాన్ డ్రీడ్జ్ అనేటువంటి వారు కీలక పాత్ర వహించారు. ఎంత డబ్బు ఇస్తున్నారయ్యా అంటే ఇరు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే 205 రూపాయలను ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. మరి కూలీలకు 15 రోజుల్లోపు పోస్ట్ ఆఫీస్ ఖాతాల ద్వారా చెల్లించడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఎన్ఆర్ఈజీపీ ద్వారా సాధించగలిగినటువంటి లక్ష్యాలు ఏంటయ్యా అంటే ఆర్థిక భద్రత, గ్రామీణ ఆస్తుల సృష్టి, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ స్త్రీల సాధికారికత, వలసలను నియంత్రించడం, సామాజిక సమానత్వం అన్నటువంటివి చూస్తున్నాం. అదేవిధంగా ఇందులో మహిళలకు 33% పని కల్పించాలన్నటువంటి రిజర్వేషన్ ఉంది. మరి పని చేసేటువంటి ప్రాంతంలో కూలీలకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలను కల్పిస్తారు. ఉదాహరణకు త్రాగునీరు, వారి పిల్లల సంరక్షణ మొదలగునవి. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక టోల్ ఫ్రీ నంబర్ కలదు, అది 1800-2000-4455. ఇది సో దీనికి సంబంధించింది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించింది. ఇక రాబోయే ఎపిసోడ్లో స్వయం ఉపాధి పథకాల గురించి మనం చదువుకుందాం. థ్యాంక్ యూ. మీ ఫణీశ్వర్ సార్.